సమ్మర్ సీజన్ గనుక బైబిల్‌లో నుండి ఒక 2 టిప్స్ చెప్తానండి. బైబిల్‌లో నుండి ఒక 2 ఆరోగ్య సూత్రాలు ఇస్తాను. వాటిని తప్పకుండా పాటించడానికి ప్రయత్నం. అయితే బైబిల్ ఎంత గొప్పదో నిరూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక విషయాన్ని మీ ముందుంచుతాను. ఖచ్చితంగా మీరందరూ ఆశ్చర్యపడక తప్పదు. దయచేసి వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు కిడ్నీలో రాళ్ళొచ్చినాయనుకోండి. మీరు హాస్పిటల్‌కెళ్లారు. హాస్పిటల్‌లో డాక్టర్ గారు ఆ కిడ్నీల రాళ్ళకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ రాసిన తర్వాత ఆయన మీతో మాట అంటాడు. ఏమంటాడు? వాటర్ ఎక్కువ తాగండి అంటాడు. ఎందుకంటే యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనంలో జలము రాళ్లను అరగదీయును. జలము రాళ్లను అరగదీయును. అంటే జలం అంటే నీళ్లు. నీళ్లు రాళ్ళని ఏం చేస్తాయంట? అరగదీస్తాయంట. అందుకే డాక్టర్స్ కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి పేషెంట్స్కి డాక్టర్స్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వారు చెప్పేటువంటి ఒక సలహా ఏంటంటే వాటర్ ఎక్కువ తాగండి అంటారు. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్తుంది దానికి రీజన్. ఎప్పుడో బైబిల్ చెప్పింది ఏంటంటే జలములు రాళ్లను ఏం చేస్తాయంట? అరగదీస్తాయి. సో దయచేసి గమనించండి, బైబిల్లో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో గతంలో చాలా వీడియోస్ వాటిపైన మాట్లాడడం జరిగింది. వీలైతే ఆసక్తి ఉంటే వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కిడ్నీలో రాళ్ళు రానంత వరకు మనం వాటర్ తాగం. కిడ్నీలో రాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా తాగుతామంటే అది తాగం. అదే తాగుబోతులు అనుకోండి, రోజుకి 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు పెట్టి ముందు తాగుతారు వాళ్ళు. మనం ఆరోగ్యం, మన హెల్త్కి ఆరోగ్యకరమైనటువంటి చాలా ప్రయోజనకరమైనటువంటి వాటర్ 20 రూపాయలు దొరికినా 10 రూపాయలు దొరికినా టిన్ను మనం ఆ వాటర్ మాత్రం తాగం. మనం దేవుడిస్తున్నటువంటి సలహాలు, దేవుడిస్తున్నటువంటి ఆరోగ్య సూత్రాలు మనం పాటించకపోవడం వల్లే ఈరోజు చాలా బలహీనతలు వస్తున్నాయి. పైగా మనం ఏమంటాం? ఈ రోగం ఎందుకెట్టు, ఈ రోగం ఎందుకెట్టు, ఆ రోగం ఎందుకెట్టు అంటే మనం అంటాం. నిజం చెప్పాలంటే ప్రియరా, దేవుడు బైబిల్లో ఆయన ప్రేమ లేఖలో ఆయన పిల్లల మీద మనకిచ్చినటువంటి ఆరోగ్య సూత్రాలను కనుక మనం తప్పకుండా పాటించగలిగితే చాలా మటుకి రోగాలన్నీ క్లియర్ అయిపోతాయి. పరమ వైద్యుడైన దేవుని యొక్క మాట హేతు చేసుకుని చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే, మీకు ఇస్తున్న సలహా ఏంటంటే వీలైనంత వరకు వాటర్ ఎక్కువ తాగేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన శరీరం 25% ఫుడ్ మీద ఆధారపడితే 75% వాటర్ మీద ఆధారపడుతుంది. అందుకే ఒక పూట భోజనం లేకుండా మనం ఉండగలం, కానీ ఒక గ్లాసు వాటర్ తాగకుండా మనము బ్రతకలేము. ఎందుకంటే మన శరీరం అనేది వాటర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది. కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే, కిడ్నీలో రాళ్ళు వచ్చిన తర్వాత వాటర్ తాగుతాం అని అనుకోండి. అసలు కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలిసి? వాటర్ ఎక్కువ తాగాలి. మరి ముఖ్యంగా ఇది సమ్మర్ సీజన్ కదండి. మనలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది చెమట రూపంలో బయటకు వచ్చేసి మనకి డీహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి బలహీనతలు ఇవి రాకుండా ఉండాలంటే, మనం యాక్టివ్గా హెల్తీగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగాలి. ఒక రహస్యం చెప్తాను నేను. అదేంటంటే, ఉదయకాలం నేను సుమారు ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగుతాను పరగడుపు. వైద్యుడు చెప్పారని కాదు, పరమ వైద్యుడు మన తండ్రి అయిన దేవుడు చెప్పాడు కాబట్టి. సో మనం డ్రింకులు తాగుతాము, ఏమంటే పొద్దున్నే లేచి టీ తాగుతాము, కానీ వాటర్ మాత్రం మనం వాటర్ తాగామనుకోండి మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్నో కారణాలు అనేవి మనకి వాటర్ వల్ల మనకి కలుగుతుంటాయి. సో బైబిల్ చెప్తుంది, మరలా రిపీట్ చేస్తున్నాను. అదేంటంటే, కిడ్నీలో రాళ్ళు తగ్గాలన్నా, కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలన్నా ఏం చేయాలనంటే, సకల శాస్త్రాలను అధిగమించిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ చెప్తున్నటువంటి మొదటి విషయం ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగాలి. పైగా సమ్మర్ కదా, ఖచ్చితంగా నీటి సాంద్రత ఎక్కువ ఉండేటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు లేదా పానీయాలను మనం స్వీకరించగలగాలి. బైబిల్ అనగానే అదేదో మత పుస్తకము లేదా ఒక విశ్వాసానికి, ఆత్మీయమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి పుస్తకం అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. నిజం చెప్పాలంటే బైబిల్ అనగానే దేవుని యొక్క ప్రేమ లేఖ. ఆ యొక్క ప్రేమ లేఖలో దేవుడు ఆయన పిల్లల మీద మనకు ఎన్నో విషయాలను ఆయన పొందుపరచడం జరిగింది. బైబిల్లో కేవలం మత విశ్వాసానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉండవు. బైబిల్లో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. బైబిల్లో ఆర్థికంగా మనం ఎలా అభివృద్ధి అవ్వాలనేది ఉంది. అప్పులు అవ్వకూడదంటే ఏం చేయాలి అనేది ఉంది. మనుషులతో ఎలా వ్యవహరించాలి, మనం ఎలా బ్రతకాలి, మన మనుషుల మనుగడ ఎలా ముందు కొనసాగించాలి, అన్ని విషయాలు, ప్రతి ప్రశ్నకు కూడా బైబిల్లో సమాధానం అనేది ఉంది.
యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.